జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం కూడా చాలా తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్ విషయంలో అసెంబ్లీలోనే మేము బడ్జెట్ సమావేశాలలోనే చర్చ పెట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దానిలో నిజం ఎంత ఉంది? అసలు జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి చర్చ జరిగింది? శ్రీనివాస్ గారు, అది పచ్చి వాస్తవం. ఎందుకంటే నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ను చేరవేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఉండి ఈ ఇష్యూస్ మీద బేసికల్గా అవగాహన ఎవరికైతే ఉందో వాళ్లకు సంబంధించిన ఇష్యూస్ మీద కొంత వర్క్ చేస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ కోసము ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల నేతృత్వంలో అద్భుతమైన కృషి జరుగుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జాబ్స్కి అవకాశం ఉంది, బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది, ఇప్పుడు రిటైర్మెంట్కి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్స్పాన్షన్కి ఎక్కడెక్కడ అవకాశాలు లేదంటే కసరత్తు జరుగుతుంది. నాకు తెలిసి దాని మీద ఒక నివేదిక, ఒక ప్రాథమిక నివేదిక అయితే రూపొందించుకున్నారు. ఆ నివేదిక మీద ఇంకొంత కసరత్తు జరిగి ముఖ్యమంత్రి గారు ఆమోదం పొందిన తర్వాత అది అసెంబ్లీలో ఆమోదం కోసం పోతుంది. ఆ అసెంబ్లీ ఆమోదం తర్వాత బయటకు వస్తుంది. ఒక్కసారి జాబ్ క్యాలెండర్ బయటకు వచ్చినాక, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి జాబ్ క్యాలెండర్ బయటకు వచ్చినాక ఈరోజు మమ్మల్ని తిట్టిన నోళ్ళే అద్భుతంగా పొగుడుతాయన్న నమ్మకం మాకున్నది. ఎందుకోసం అంత అద్భుతమైన కృషి దాని వెనుక జరుగుతుంది. టీజీపీఎస్సీ విడుదల చేసేటువంటి వాటిలో మార్క్స్ ఇవ్వట్లేదు, కేవలము సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను మాత్రమే ఇస్తా ఉన్నారు. దీనిలో ఖచ్చితంగా అవకతవకలకు చోటు ఉంటుంది. మార్క్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి మాట. మార్క్స్ కూడా ఇచ్చి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చేయడానికి అవకాశాలు లేవు. మార్క్స్ ఇవ్వట్లేదని ఎవరన్నారు? మార్క్స్ ఇచ్చేయడానికి ఒక టైం ఉంటుంది. అంటే బేసికల్ ఎట్లుంటుందంటే ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత సెలక్షన్ లిస్టులో రిజర్వేషన్స్ కేటగిరీస్ అన్ని ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత తుదశలో మార్కుల ప్రకటన ఉంటుంది. ఇప్పుడు మీకు వెరీ సింపుల్, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. మార్క్ షీట్కు ఇప్పుడు మనకి మెమో రూపంలో మార్క్ షీట్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తుంది కదా, ఇచ్చినప్పుడు మార్కులు లెక్క పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది సరైన టైంలో సరైన ప్రాసెస్లోనే ఇస్తుంది. ఏదైనా రూల్స్లో ఏవైతే ఫ్రేమ్ చేశారో, నోటిఫికేషన్లో ఏవైతే ఫ్రేమ్ చేస్తారో వాటిని ఖచ్చితంగా అమలు పరుస్తాం. అమలు పరచకుంటే కోర్టు ఖచ్చితంగా ఎగ్జామ్ని రద్దు చేస్తుంది, అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈచ్ కామా అండ్ ఫుల్ స్టాప్ నోటిఫికేషన్లో ఏది ఉంటే దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీజీపీఎస్సీ ముందు నిరుద్యోగుల పైన పోలీసులు కఠినంగా వ్యవహరించారనేటువంటి మాటకు ఏం సమాధానం చెప్తారు? ఒక వీడియో ట్రోల్ అవుతా ఉంది. ఆ వీడియోలో ఒక పోలీస్ అధికారి నిరుద్యోగిని పట్టుకొని ప్రైవేట్ స్పాట్స్ పైన కూడా నేను దాడి చేస్తాననేటువంటి మాట వినబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడర్ గా, అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. నా షర్ట్ ఇప్పి చూపెడతా, నా వీపు మీద ఉన్న దెబ్బలు చూపెడతా, ఇప్పటికీ ఆ గాయాలు మానిపోలేదు. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నిరుద్యోగుల కోసం ఒక పిలిపించినప్పుడు అందులో ముందు వరుసలో ఉన్న వాళ్ళు నేను ఒకరిని కొడితే వీపు పలిగింది, ఇంకా గాయాలు అట్లే ఉన్నాయి. మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, ఒక్క లాఠీ చార్జ్ నాకు చూపెట్టండి, ఒక లాఠీ ఎత్తిన సందర్భాన్ని మీరు చూపెట్టండి. అక్కడికి వచ్చిన విద్యార్థులని తీసుకెళ్ళి వ్యాన్లో కూర్చొని పోలీస్ స్టేషన్ పంపి పోలీస్ స్టేషన్లో భోజనాలు పెట్టించే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పోలీస్ స్టేషన్లో సాయంత్రం కాగానే ఎవరిలో వాళ్ళు పంపిణీ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చినప్పుడు శాంతియుతంగా ముట్టడితో ప్రాబ్లం ఉండదు, కానీ ఆఫీస్ ధర్నాకు చౌక్ ఒక అవకాశం ఉంది. పోనీ అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేసే క్రమంలో కూడా ధర్నా రూపంలో కాకుండా లోపలికి దూసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వ్యాన్లో కూర్చొని పెట్టి పోలీస్ స్టేషన్కి గౌరవంగా తీసుకుపోయినారు. లాస్ట్ టైం మేము అరెస్ట్ అయినప్పుడు మా ఆచూకి తెలియదు, నన్ను రాత్రి 2:30 గంటలకు వదిలిపెట్టారు. మొత్తం మా పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఆదేశంతో పోలీస్ స్టేషన్లో పోయి వెతికినారు. మల్లు రవి గారు కానీ ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ వెతుక్కున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాయంత్రం కానీ అందరూ పంపించారు, ఒక్క లాఠీ దెబ్బ పంపలేదు. అట్లాగే విద్యార్థులు వచ్చే క్రమంలో వాళ్ళు ఎక్కడ నిర్బంధించలేదు. గత వీడియోలను ఈ వీడియోలను మీరు సీనియర్ జర్నలిస్ట్గా, చాలా డైనమిక్ జర్నలిస్ట్గా ఒకసారి పక్కనే చూస్తే ప్రజలకు వాస్తవాలు అంటే తెలుస్తాయి. ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా నిజం కాదు, నిజం నిజంగానే ఉంటుంది, అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. అప్పుడు అరెస్ట్ అయిన మిత్రులు కానీ మొన్న అరెస్ట్ అయిన మిత్రుల్లో ఎవరన్నా కామన్గా ఉన్నవారంటే వాళ్ళే పిలిచి అడగండి, నిజాలు తెలుస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ ఫ్రెండ్లీ పార్టీ, పేదల ఫ్రెండ్లీ పార్టీ. అదే సందర్భంలో చట్టాన్ని తమ చేతిలో తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా ట్రోలింగ్ చేస్తాం, ఇష్టం ఉన్నట్టుగా బద్నాం చేస్తాం, ఇష్టం ఉన్నట్టుగా నగ్నంగా రూపాలు పెట్టి మేము మిమ్మల్ని వ్యక్తిత్వ హననం చేస్తామంటే మాత్రం ఊరుకునే క్వశ్చన్ లేదు. చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగుల వద్దకి రియాజ్ ఇప్పుడు పోవడానికి సిద్ధంగానే ఉన్నాడా? ఏదైతే నిన్న జరిగినటువంటి విషయాలను చర్చించడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు రియాజ్. ఎందుకోసం రియాజ్ అక్కడ పాఠాలు చెప్పిన వ్యక్తి, రియాజ్ అక్కడ విద్యార్థులతో విషయాలను చర్చించిన వ్యక్తి. కానీ ఒక విషయాన్ని అథెంటిక్గా చెప్పడానికి ఒక సందర్భం వస్తుంది. ఇప్పటిదాకా నేను అనేక వందలాది మంది విద్యార్థుల దగ్గరికి వచ్చి, సార్ ఇది మీరు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తే బాగుంటుందంటే నాకు శక్తి కొద్దీ నేను ఎక్కడిని గడపలేదు, నేను కలవని మనిషి లేడు. నేను ఎమ్మెల్యేలను కలిశాను, గౌరవ ఎమ్మెల్యేలను, గౌరవ మంత్రులను కలిశాను. అలాగే చివరి అంకంలో భాగంగా సీఎం గారిని కలిశాను. కలిసినప్పుడు సీఎం గారిని అద్భుతమైన భరోసా ఇచ్చారు.
అద్భుతమైన భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ భరోసా ఏమి ఇచ్చారు నేను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. పొద్దుగాల నేను అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నప్పుడే నా చుట్టూ వందలాది మంది కూడారు. సార్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉంటాం, మేము ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటాం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే కదా నేను మామూలు టైంలో కూడా అనేక లైబ్రరీలు విజిట్ చేశాను. 573 లైబ్రరీలు ఉంటే దాదాపుగా నేను 70 లైబ్రరీస్ ఇప్పటికే విజిట్ చేస్తాను. నేను ఖచ్చితంగా విద్యార్థులను ఆదరిస్తారని నేను కోరుకుంటాను. ఎందుకోసం అంటే మొన్నటిదాకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా నేను కూడా అథెంటిక్గా ఏది చెప్పే అవకాశం ఉండదు. అవును శ్రీనివాస్ గారు మీరు కూడా నన్ను అర్థం నిన్న చేసుకోవాలి. మీటింగ్ లో కూర్చున్నారు నేను- కాబట్టి నేను మీరు ఎమ్మెల్యే- మాట్లాడడానికి ఉంది. వాస్తవంగా నన్ను చాలా మంది వ్యక్తిగతంగా నన్ను అన్నం చేస్తున్నారు వ్యక్తిత్వాన్ని. నేను ఎమ్మెల్యేని కాదు, నేను ఎంపీని కాదు, నేను మంత్రిని కాదు, నేను ఇప్పటికే పదవి బాధ్యత కూడా స్వీకరించలేదు. దయచేసి గుర్తుపెట్టుకుని నేను పదవి పొంది తప్పించుకొని పారిపోతున్నాను చెప్తున్నాను. అది శుద్ధబద్ధం అది. ఇప్పటివరకు నేను పదవి పొందలేదు. పదవి పొందే నేను మీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటాను కదా. 100%. నేను పదవి పొందలేదు. నాకు ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు నా ఎబిలిటీస్ ప్రకారం ఇస్తే చిత్తశుద్ధితో నేను నడిపడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పదవి పొందని నన్ను పదవి పొంది నేను నిరుద్యోగులు ద్రోహం చేశానని, నేను ఎక్కడపోయి చెద్దరగపోయి ఇంట్లో పడుకున్నానని, ఒకవేళ నేను చెద్దరగపోయి ఇంట్లో పడుకుంటే నేను మీతో వీడియో ఎందుకు మాట్లాడతాను? ఎన్నిసార్లు మాట్లాడలే ఈ సందర్భంలో, ఎన్ని సందర్భాలు ఎన్ని గ్రౌండ్లలో నేను పోలేదు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చేతులు పెట్టుకుని వినమ్రతతో నా అభిప్రాయం నేను చెప్పాను. వారు మా అభిప్రాయానికి విలువనిచ్చారు. ఈరోజు విద్యార్థులకు అనుగుణంగా ప్రకటన రావడంలో అనేక శక్తులు ఉన్నాయి. అందులో నేను ఒక మనిషిగా ఉన్నాన్న విషయాన్ని అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.